దేశంలో సాధారణ పౌరుడు వాడే దినసరి వస్తువుల్లో ముఖేష్ అంబానీ స్టాంపు ఎక్కడ ఒక చోట ఉంటుంది. జియో మార్ట్. ఇలా పేరు ఏదైనా మనం వాడే వస్తువుల్లో ముఖేష్ బాయ్ స్టాంపు కనిపిస్తుంది. అంతలా దేశాన్ని శాసిస్తున్న ముఖేష్ అంబానీ ఆస్తి ఈ మధ్యకాలంలో కొంత తగ్గిపోయిందన్న వార్తలు బయటకొచ్చాయి. ఎందుకు తగ్గదు? ఐపీఎల్ స్టార్ట్ అయింది. అంపైర్లను కొనాలిగా. ఒకరా ఇద్దరా? కొనాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో హాట్ టాపిక్ గా మారింది. వాంకడేలో క్లాస్ అండ్ గ్లౌజ్లో స్టంప్స్ పైన ఉన్నాయని కమిన్స్ కష్టపడి పట్టిన క్యాచ్ని నోబాల్గా డిక్లేర్ చేసిన అంపైర్ ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ సాక్షిగా అవును నేను ముంబైకి అమ్ముడుపోయా, కావాలంటే చూడండంటూ ఇషాన్ కిషన్ని అవుట్ ఇచ్చిన విధానం అందరినీ అబ్బురపరిచింది. అంపైర్లని కొంటే కొన్నారు. పిచుక మీద బ్రహ్మాస్త్రంలా ఆల్రెడీ అల్లాడుతున్న సన్ రైజర్స్ పై ప్రయోగించడం అవసరమా? అది 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ల్లో అన్నది ఫ్యాన్స్ ఆవేదన. దీపక్ చాహర్ వేసిన డౌన్ ది లెగ్ స్టిక్ బాల్ ని గైడ్ చేసే ప్రయత్నంలో కీపర్ క్యాచ్ గా ఇషాన్ వెనక్కి తిరిగాడు. విడ్డూరం ఏంటంటే క్యాచ్ పట్టిన కీపర్ క్లాసెన్ గానీ 30 యార్డ్ సర్కిల్లోనే ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా గానీ కవర్స్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ గానీ బ్యాట్ నిక్ అయినా సౌండ్ రాకపోవడంతో ఎవ్వరూ అప్పీల్ చేయలేదు. సరిగ్గా ఇక్కడే అంపైర్ చేసిన చేష్టలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. గొంతు చించుకుని అప్పీల్ చేస్తే గానీ అవుట్ ఇవ్వని అంపైర్లు ముంబై ఇండియన్స్ అంటే మాత్రం అప్పీల్ చేసినా చేయకపోయినా నీకు నేనున్నా బాబు అంటూ డ్యూటీ ఎక్కేస్తున్నారు. ఉప్పల్లో అంపైర్ కూడా సరిగ్గా అదే చేశాడు. ఇషాన్ కిషన్ని అప్పీల్తో సంబంధం లేకుండా అవుట్గా డిక్లేర్ చేసేశాడు. ఇక్కడ మరో గమ్మత్ ఏంటంటే ఇషాన్ని అవుట్గా డిక్లేర్ చేసేద్దామని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన అంపైర్ ముంబై ఫీల్డర్ల సైలెన్స్ చూసి జంకాడు. అవుట్ అంటూ చెయ్యి ఎత్తబోయి మూసేశాడు. అప్పీల్ చేయండ్రా, దిక్కులు చూస్తారేంటి అంటూ సైగ చేసి మరీ హార్దిక్ పాండ్యా చేత అప్పీల్ చేయించుకుని అవుట్గా డిక్లేర్ చేయించేశాడు. ఇంత భారీ డ్రామాలో నెక్స్ట్ లెవెల్ హైలైట్ ఏంటి అంటే అసలు ఇషాన్ బ్యాట్తో బాల్ని నిక్ చేయలేదు. ఇషాన్ పెవిలియన్ చేరిన తర్వాత స్క్రీన్పై చూపించిన రీప్లేలో ఇది బట్టబయలైంది. అంతేకాదు, ఏ బ్యాట్స్మెన్ అవుట్ అయినా థర్డ్ అంపైర్కి రివ్యూ ఇవ్వడానికి కొంత సమయం ఇస్తారు. 15 సెకండ్ల టైమర్ స్క్రీన్పై కనిపిస్తుంది. కిషన్కి ఆ అవకాశం కూడా లేకుండా చేశారు ముంబై ఇండియన్స్ అంపైర్. ఇషాన్ కూడా కామన్ సెన్స్తో నేను డిఆర్ఎస్ తీసుకుని తీరుతా అని మొండి పట్టి ఉంటే సీన్ వేరేలా ఉండేది. 1 డౌన్లో వచ్చే ఇషాన్ కిషన్ బౌలర్లని పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే అవుట్ అవడంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. క్లాసెన్ ఒంటరి పోరాటం ఏమాత్రం ఫలించలేదు. సన్ రైజర్స్ ఇచ్చిన 144 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ముంబై చేస్ చేయడం, రోహిత్ శర్మ గ్లోరియస్ ఫామ్ కంటిన్యూ చేస్తూ వరుసగా రెండోసారి 70+ స్కోర్ చేయడం, ఇలా ఎటు చూసినా ముంబై ఇండియన్స్ ఆర్ బ్యాక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు బ్యాక్ కాదు? అంపైర్లు ఎలాగో మీ సైడే ఉన్నారుగా. మీ కంబ్యాక్లో సగం హెల్ప్ చేసింది వాళ్లే. ఇది సన్ రైజర్స్ అభిమానుల ఉక్రోషం. ఇషాన్ కిషన్ అవుట్ అయిన విధానంపై మీ ఒపీనియన్స్ కామెంట్లో తెలపండి.